గైస్ డే 2 వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. రోజు ఇలా పొద్దున్న స్వామివారికి ద్వార పూజ అయితే జరుగుతుంది. అక్కడ మనిషి కనిపిస్తున్నారు కదా, అక్కడే లోపలికి దర్శనం అయితే ప్లేస్. టాంగాలో అయితే మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు, ఆటో అయినా 20 రూపాయలే. నేను చూస్తున్నటువంటి దత్తాత్రేయుడు గానగాపురంలో నరసింహ సరస్వతి అయినటువంటి ఇన్కారినేషన్ అంటాం. అవతారాన్ని గుమ్నమదేవి వచ్చాము. మాణిక్య ప్రభు మహారాజా ఆశ్రమం పెద్ద కోటలా ఉంది చూడటానికి అయితే. డే 2 వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మేము ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తాం. దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ గుడి వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ నైట్ చూపించినట్టుగానే అంత ఇటు నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఆ డోర్ అయితే గేట్ అయితే వేసింది. నేను బ్లాక్ షర్ట్ వేసాను, వాళ్ళ కాదు. ఇక్కడ నుంచి ఇంకా గుడి దగ్గర వరకు అయితే నైట్ చూపించినట్టుగానే వీడియో అంతా ఉంటుంది. ఆ రూట్ అవన్నీ కూడా సేమ్. అయితే గుడి దగ్గరికి వెళ్ళాక కుదిరితే దర్శనం దగ్గర వీడియో ఉంటుందేమో చూపిస్తా. లేదంటే కనుక ఆ గుడి దగ్గర ఇప్పుడు ఎలా ఉందన్న విషయం వీడియో తీసి పెడతాను. ఓకే. పౌర్ణమి చంద్రుడు అయితే కనిపిస్తున్నాడు. రాత్రి చూపించిన దేవస్థానం కాటేజెస్ అయితే ఇవి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నైట్ చూపించినట్టుగా పాత ఇల్లులు, గాలిగోపురం దగ్గరికి వెళ్ళే రూట్ అన్నాను కదా, అదే రూట్ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్ళాలి. రోజు ఇలా పొద్దున్న స్వామివారికి ద్వార పూజ అయితే జరుగుతుంది. ప్రతి ద్వారం దగ్గర ఇట్లా పూజ చేసి ఎంట్రన్స్లోకి అయితే తీసుకెళ్తారు. స్వామివారిని అలా ముందు నుంచి దర్శించుకోవడానికి పంతులు గారులకైనా సరే, అక్కడ పనిచేసే వాళ్ళకి అట్లా ద్వార పూజ చేసిన తర్వాత లోపల ఎంట్రీ అనేది ఉంటుంది. ఈ లోపల సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, కానీ ఎంట్రీ అనేది మాత్రం ద్వార పూజ చేసిన తర్వాతే స్వామివారికి పూజ చేయాలంట. ఆ బార్గేట్ అవసరం సైడ్ నుంచి ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. టికెట్ ప్రైసెస్ అయితే ఎలా ఉన్నాయో. వస్తున్నా స్వామి అయితే టికెట్ ప్రైజెస్. సో ఫస్ట్ అఫీషియల్ ఎంట్రీ అయితే స్టార్ట్ అయింది. ఏ టికెట్ సార్? 200 రూపీస్ సరిపోతుంది, అన్నీ అయిపోతుంది. ఓకే. అయ్యో పడిగా एक मिनट. 200 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఓకే తీస్తాను. ఇది రాత్రంతా జరిగిన ఉత్సవాలకి వీటికి ఉన్న ఇదన్నమాట. గుడంతా లోపల చూసుకుంటే ఖాళీగా ఉంది. ఇదే దత్తాత్రేయ స్వామివారి గుడి. రాత్రి నేను వీడియో తీసింది అయితే ఆ గ్రిల్ దగ్గర నుంచి, అక్కడ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్ ఎగ్జిట్. అక్కడి నుంచి వీడియో తీశాను. ఇక్కడి నుంచి అయితే ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి క్యూ లైన్లోకి అయితే వచ్చాను. వాళ్ళందరూ క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా జనరల్ టికెట్ నుంచి అంటే ఫ్రీ దర్శనంలోకి ఎంటర్ అయ్యారనమాట. ఇప్పుడు ఈ రింగ్స్ అన్ని తిరుక్కుంటూ వెళ్ళాలి.
అక్కడ మంచి కనిపిస్తున్నారు కదా, అక్కడే లోపలికి దర్శనం అయితే ప్లేస్. కానీ అక్కడి వరకు ఫోన్ అయితే ఎలా ఉండదు. ఇక్కడితో లాస్ట్ అనమాట. బయటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. మనం అయితే పూర్తయింది. వెనకాల షాప్ చూడొచ్చు. నైట్ ఇక్కడి నుంచే తీసారనమాట. లోపల ఇక్కడ స్వామివారి పాదాలు అవన్నీ ఉంటాయి. సో పాదాలకే దర్శనం అనేది ఉంటుంది అనమాట. గురుస్థానంలో రావి చెట్టు అనేది ఉంటుంది. దర్శనం చేసుకుని అందరు ఇలా బయటకు వచ్చేస్తున్నారు. మనం చూస్తే కోవా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారు. కానీ ఇలా ఎందుకు చేస్తారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు 5గురికైనా సరే కనీసం ఆ కోవా ప్రసాదాన్ని పెట్టాలి. 5గురి దగ్గర నుంచి ప్రసాదం తీసుకోవాలన్నమాట. ఇలా ఇస్తుంటారు. అక్కడ లోపల స్వామివారు చూసేది ఎలా అంటే ఇట్లా త్రిమూర్తి రూపంలో లోపల ఫేసెస్లా కనిపిస్తాయి. అయితే కింద కనిపిస్తున్నట్టుగా పాదుకలు ఉంటాయి అన్నమాట. స్వామివారి పీఠానికి గుర్తుగా అక్కడ పాదుకలు పెడతారు. చిన్న షాపింగ్ అయితే జరిగింది. బాయ్, హాయ్ బోల్. రాత్రి అక్కడ దర్శనం అవ్వలేదని చెప్పి వెనక్కి వస్తూ ఇక్కడ చిన్న వినాయకుడి గుడి అనేది అయితే ఉంటుంది. ఇందులోంచి మనం వచ్చాం కదా, ఈ పక్కన ఉంటుంది అనమాట. ఈయన రాత్రి అడిగాం, రేపు పొద్దున్న దర్శనానికి వస్తాం, సరిగ్గా దర్శనం చేయించండి స్వామి అని చెప్పి. చాలా చక్కగా చేయించేస్తారు. చాలా మంచిగా జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఏ స్వామి? స్వామిజీ శరణం. తప్పకుండా మంచిగా, చాలా మంచిగా. ఇక్కడి నుంచి ఇప్పుడు అనేది అయితే దర్శనాలు అయిపోయినాయి కాబట్టి సంగమ ప్రదేశానికి వెళ్తాము. అక్కడి నుంచి ఔదుంబర వృక్షం దగ్గరికి అయితే వెళ్తాము. ఇట్లా చాలామంది అంగ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. పంతులు గారు ఇక్కడ 2 అడుగులు వేస్తున్నారు. అది ఎంత పొడుగు ఉంటే అంత మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ లెక్క స్టార్ట్ చేస్తాం. పైన ఈ గంగాపూర్ గురించి చెప్తారు. నేను చెప్పడం కంటే లోకల్స్ చెప్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి రికార్డ్ చేస్తాను. బేసిక్గా ఆయన హిందీలో చెప్తారు, కానీ నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. జై గురుదేవ దత్త. నా పేరు అవధుంబర మరాఠ్. నేను ఇక్కడ గంగాపూర్లోనే చాలా కాలంగా ఉంటున్నాను. ఇక్కడ ప్రదేశం గురించి చెప్పాలి అంటే ये पादुका दर्शन जन्मस्थान कल्लेश्वर शनि मंदिर है, वह कर्मस्थान। ఇక్కడ కొలిచిన 3 गंगापुर को दर्शन हुआ तो पूर्ण दर्शन हुआ है। उसका क्या है, పాతలు కానీ महासती कट्टा का है ना, ఉంటారు. वो ఈ కథ గురించి చెప్పాలంటే మాహోర్గఢ్. ఇక్కడ కనిపిస్తుంది మాహోర్గఢ్ बोले तो एक गांव है क्या? क्या है वो ఆయన వాళ్ళ उधर का वो పక్క తాళి गया था దగ్గరికి उधर హాస్పిటల్ దగ్గర దవాఖానలో పెడితే దవాఖానలో ఉన్న వాళ్ళు అవి ఓ కహానీ క్యా హై? చెప్పేసి చెప్పారనమాట. कहानी बोले तो उसको ఇదంతా చూసి तबीयत ఆవిడ नहीं हो रहा బాధపడుతూ था ఇంట్లోనే పెట్టుకుని माहौरगढ़ में, మాహోర్గఢ్ में तबीयत अच्छा नहीं है. కళ్ళలో కనపడి उसको मर गया నువ్వు గంగాపూర్ అయితే తీసుకురా, నీకంతా మంచి జరుగుతుందని చెప్పి చెప్పారు. हाँ, అప్పుడు ఆవిడ सपन में आया, పెట్టుకుని ఓకే. వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చింది. सपन में आके क्या बोले, తీసుకొస్తూ ఉండగా దారి మధ్యలో हाँ, ఆయనకి అస్వస్థత గురయ్యి कम होते అక్కడ ఉండిపోయారు. वो टाइम को बस नहीं, అయితే कुछ नहीं, స్వామికి जंगल ఇక్కడ था ना, 3 స్థానాల్లో हमको डोली में डाल के लेके आओ, ఓకే. वो डोली में डाल के इधर लेके డోలీలో आओ। తీసుకొస్తున్నాను పడిపోతే ఆవిడ అనుకున్నారు ఇంకా నా భర్త లేదని చెప్పి हाँ, పడుకుని ఓకే. ఈ లోపల ఆ ఉత్తమర వృక్షం కింద స్వామి నడుచుకుంటూ రావడం చేశారు. ఓకే. इधर सो गया ఇక్కడ మొత్తం అవధమర వృక్షంలో ఉన్న శక్తులన్నీ ఓ డోలీ మే ఆయే సో ఆద్మీ. చూస్తారన్నమాట. इधर मर गए, हाँ, मर गए तो అయితే ఇక్కడ ఉన్న దాంట్లో స్వామికి వచ్చేసి ఆయన 12 बजे బ్రతికే महाराज ఉన్నారు महाराज అని भिक्षा के लिए చెప్పేసి आते ఆవిడ్ని दत्त महाराज किधर किधर फिरते रहते बोलो आप? నేను ఎప్పుడైతే చెప్పారో ఆయన లేచి 3 जगह में అక్కడ ఉన్న అవధమర కర్మస్థాన్, నమస్కారం చేసుకుని जन्मस्थान, ఇక్కడే मुक्तिस्थान, जन्मस्थान बोले तो ये हाँ ये వస్తూ ఉంటారు, తిరుగుతూ गानगापुर का. ओके, टेम्पल वाला. हाँ, टेम्पल में पादुका है अभी. ఈయన हाँ, చెప్పడం జరిగింది. इसको क्या बोलते? सती नहीं, महासती. उपाय है। గురు చరిత్రలో 30వ అధ్యాయంలో ఉంటుంది. జై గురుదేవ్. మన ప్లేస్ అంటే నది దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆటోలో ఉన్నా కాబట్టి ప్లేసులు అవైతే సరిగ్గా కనిపించట్లేదు, బట్ ఓకే.
ఇక్కడ నుంచి సంగమ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సంగమం దగ్గరికి వెళ్ళి ప్లేస్ని ఎందుకు సంగమం అని చెప్పేసి అంటారంటే అక్కడ 2 నదులు కలుస్తూ ఉంటాయి. భీమా అమరజా నది. ఇక్కడ ఈ సంగమ ప్లేస్ అనేది అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చెట్టు, ఇది తపస్సు అనమాట. సంగమ స్నానం చేసే సమయంలో ఇలా ఆవుని దీపాన్ని వదిలి దత్తాత్రేయుని వెనక నమస్కారం చేసుకుంటే మోక్షం వికృతి యువకులకు కూడా మోక్ష మార్గాన్ని చూపిస్తాయి. ఇలా ఎవరైనా చేయవచ్చు. స్వామివారికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు అందరూ వచ్చిన భక్తులందరికీ. ఆయన ఎప్పుడు తపస్సు చేసుకునే ప్లేస్ అన్నమాట. మనం ఆ ప్లేస్లోకి వెళ్తున్నాము. ఎట్లయితే ఏదో పర్వతం ఎక్కినట్టు చూడండి, కిందకి ఎంత కిందకు ఉంది. ఇక్కడ అందరూ కూర్చుని ఎవరికి వాళ్ళు దేవతార్చనలు, పారాయణలు, సోమవారి యొక్క పూజలు చేసుకునే వాళ్ళు, సప్తాహాలు చేసుకునే వాళ్ళు, గురు చరిత్ర పారాయణ చేసుకునే వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడి నుంచి అంతా కూడా ప్రదక్షిణ ఇట్లా 16 ప్రదక్షిణలు అయితే ఇక్కడ చేయాలన్నమాట. 16 ఇక్కడి నుంచి అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. చాలామంది ఇక్కడ దీపాన్ని వెలిగించి కూడా ప్రదక్షిణ అనేది మొదలు పెడతారనమాట. కానీ మేము ఆల్రెడీ స్నానం చేసేటప్పుడు దీపాన్ని నదిలో వదిలేసాం కాబట్టి ఇక్కడ వెలిగించట్లేదు. కానీ నదిలో వదలడం మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఇక్కడ దీపం వెలిగించి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. 16 ప్రదక్షిణలు అయితే ఇక్కడ చేయాలన్నమాట. స్వామి మా స్వామి ఆల్రెడీ ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తారు. ప్రదక్షిణ చేసిన తర్వాత చెట్టు కింద స్వామివారి పాదాలు నది నీళ్ళు అయితే పోయాయి. పక్కనే దత్తాత్రేయ స్వామి గుడి కూడా ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేవారు అన్నమాట. సక్సెస్ఫుల్గా నదీ స్నానం కంప్లీట్ అయిపోయింది. ఈ వాకబుల్ డిస్టెన్స్లోనే దత్తాత్రేయ స్వామిది ఇంకొకటి ఉంటుంది, సంగమేశ్వర స్వామి అంటారు. అక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి దగ్గరలో ఒక శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మనం వెళ్ళే ప్లేస్ ఏంటి? సంగమం అయిపోయింది. సంగమేశ్వరుడు ఉంటాడు. తర్వాత కాళేశ్వరం ఉంటుంది. కాళేశ్వరం టెంపుల్, ముక్తేశ్వర కాళేశ్వర టెంపుల్. ఇక్కడైతే ఈ స్వామిని సంగమేశ్వరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకోవాలి. సంగమేశ్వరం తర్వాత కాళేశ్వర దేవాలయం. ఇక్కడ చేతులు కూడా సరిగ్గా కుక్క పిల్లలకి ఫుడ్ పెడుతుంది. ఆవిడకి కొన్ని పాలు బిస్కెట్లు ఇచ్చామన్నమాట వాటికి పెట్టమని. అక్కడ చూడండి ఎంత హ్యాపీగా తింటున్నాయి అవి కూడా. ఇక్కడ నుంచి అయితే కాళేశ్వర మందిర్కి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్దాము. ఆటో స్టార్ట్ అవుతుంది.
అక్కడికి వెళ్ళాక ఇంకా వీడియో కట్. సంగమం ప్లేస్ నుంచి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు ఈ గుడి దగ్గర నుంచి కాళేశ్వర్ మందిర్కి అయితే వెళ్ళాలి. మేము వెళ్ళేది టాంగాలో వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. టాంగాలో అయితే మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు, ఆటో అయినా 20 రూపాయలే. నైస్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే టాంగా దిగి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాము. ఇదే కాళేశ్వర స్వామి మందిర్. సో ఫస్ట్ పంచముఖ గణేష దర్శనం, నవగ్రహ దర్శనం, శనేశ్వర దర్శనం, కళేశ్వర దర్శనం, దుర్గా పార్వతీ దర్శనం, హనుమాన్ దర్శనం, తీర్థగంధం తీసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఉంటారు గణేష్. ప్లస్ నవగ్రహాలు సతీ సమేతంగా. ఇప్పుడు మనకి 2 దర్శనాలు అయినట్టే. ఇక్కడి నుంచి అయితే క్యూ లైన్లోంచి శనేశ్వరుడి దగ్గరికి అయితే వెళ్తాము. శనిసింగనాపూర్లో శని విగ్రహం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నది అస్సలు మూలమైన శని విగ్రహం అనమాట. ఏ ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ దుర్గా అమ్మవారు. మీరు ఇప్పుడు చూస్తున్నది గుడి ముందు ఉన్న ప్రాంగణ ప్రదేశము. ఇక్కడ చాలామంది మహర్షులు, సర్పదేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆరాధన చేసిన వాళ్ళు అన్నమాట. ఈ గుడి లోపల అసలైన మూల విరాట్టు కాళేశ్వర స్వామి వారు ఉంటారనమాట. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు వచ్చి పూజించుకొని ఆయనకున్న శక్తులన్నింటినీ పొందుతూ ఉంటారని చెప్పేసి ఒక వెనుకలు ఉంది. పైగా మోక్ష మార్గంగా తెలుకొనిస్తారు. గాన్గాపూర్లో చూడాల్సిన 3 ప్లేస్లు అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. మొదటిది ఏంటి? ఫస్ట్ మనము స్వామివారి దర్శనం. స్వామివారి దర్శనం తర్వాత రెండవది వచ్చేసి ఔదంబర వృక్షం, నదీ స్నానం. మూడోది కాళేశ్వర టెంపుల్. 3 అయిపోయినాయి. ఇక్కడతో గాన్గాపూర్ది మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ అయితే కంప్లీట్ అయినాయి. ఇక్కడి నుంచి చిన్న చిన్న ప్లేసెస్ అవి ఉంటాయి, వాటి వరకు వెళ్ళి అవి కూడా కవర్ చేద్దాం. కాళేశ్వర మందిరికి వెళ్ళే దారి ఇలా ఉంటుంది. లోపలికి ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. బయటికి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మేము సేమ్ వచ్చిన టాంగానే రెడీగా ఉన్నాడు అనమాట. ఓకే, దీనికి అలవాటు ఉంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం అనమాట. ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే మనకి ఇక్కడ పైన పెద్ద దత్తాత్రేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. 18 ఫీట్స్లో ఉంటుంది ఈ విగ్రహం. మరకత మూర్తి అంటాం. మరకతం అంటే ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటాం అన్నమాట. మనకి తెల్లరాళ్ళతో చేసిన విగ్రహాలు, నల్లరాళ్ళతో చేసిన విగ్రహాలు ఎక్కువ చూస్తుంటాం. ఇది ఆకుపచ్చ రంగు రాయి అన్నమాట. సో ఇది రాయి కాదు, ఇది రత్నజాతికి సంబంధించినది. సో ఈ మూర్తి రత్నానికి ఉండేటువంటి శక్తి సాక్షాత్తు సద్గురులైన గణపతి సచ్చిదానంద చేత ప్రతిష్ఠింపజేయబడి వారి తపశక్తి అనుభవించబడి అసలు ప్రతిష్ఠితమైనటువంటి విగ్రహం ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనం చూస్తున్నటువంటి ఈ మూర్తి
అత్యంత శక్తివంతమైనటువంటి మూర్తి అన్నమాట. ఈ మూర్తి దర్శనం మాత్రంతోనే మనకు కావాల్సినటువంటి మనోభిష్టాలన్నింటినీ కూడా మన మీదకి వర్షింపజేసేస్తారు. ఎలా అయితే పారిజాత వృక్షం పుష్పించంగానే పూలు దళదళాలు చేస్తుందో అలా స్వామి దర్శనం మాత్రంతోనే మనకు కావాల్సినటువంటి మనోభిష్టాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మరకతంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు. మీరు చూస్తున్నటువంటి దత్తాత్రేయుడు గానగాపురంలో నరసింహ సరస్వతి అనేటువంటి ఇన్కారినేషన్ అంటాం. అవతారాన్ని స్వీకరించి ఈ క్షేత్రంలో 24 సంవత్సరాలు సజీవంగా సంచరించారని భక్తులు గురుచరిత్రకారులు చెప్పినటువంటి విషయం అన్నమాట. సో ఆయన 24 సంవత్సరాలు 33 సంవత్సరాలు అది పక్కన పెడితే ఎక్కువసేపు గానగాపురంలో సంచరించారు. స్వామి ఈ క్షేత్రంలో సంచరించినవే కాదు అనేక మహిమలు కూడా చేశారు. ఆ మహిమలనే గురుచరిత్ర అనేటువంటి గ్రంథ రూపంలో మనకు అందజేశారు గురుచరిత్రకారులు. గురుచరిత్రలో చెప్పినటువంటి కథలన్నీ కూడా దాదాపుగా గానగాపురంలో జరిగినటువంటి విశేషమైనటువంటి లీలలు చేష్టలు మహిమల్నే మనకి గురుచరిత్ర అనేటువంటి గ్రంథ రూపంలో అందజేశారు గురుచరిత్రకారులు. కనుక గానగాపురం స్వామి యొక్క ప్రత్యక్షమైన స్పర్శే కాదు అనేక మహిమలు దర్శించినటువంటి స్థానం అనమాట. అసలు భగవంతుడు అంటేనే మనం శక్తి అనుకుంటాం, ఎనర్జీ. సో స్వామి ఇక్కడ సంచరించారు కనుక ఆయన పదస్పర్శ వల్ల ఉత్పన్నమైనటువంటి ఆ శక్తి క్షేత్రం అంతా కూడా విస్తరించి వ్యాపించి వాటికి కూడా అలా సంచరిస్తూ ఉంటుంది. ఇంకా తేలికైన మాటలో చెప్పాలంటే మన ఇంట్లో వైఫై ఉన్నట్టుగా గానగాపురంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మనలో ప్రవేశించాలంటే మనం గుడికి రాగానే ఏం చేస్తాం? ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణ చేసినప్పుడు జరిగేది ఏంటంటే ప్రతి మనిషికి హృదయస్థమైనటువంటి భగవంతుడు జీవాత్మ అంటాం. ఈ జీవాత్మ పరమాత్మ మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కనెక్ట్ అవుతారు. ప్రదక్షిణ అవగానే కూర్చుంటాం కదా, ఆ కూర్చోగానే అక్కడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ మన హృదయస్థమైనటువంటి భగవంతుడిని ఉజ్జీవింపజేస్తుంది. అంటే మనం కూడని పనులు అనమాట, తినకూడని, వినకూడని, అనకూడని, చేయకూడని, చెప్పకూడని, ఇలా కూడని పనులు చేసేటప్పుడు మనకి తెలియకుండానే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఎనర్జీ ఎప్పుడు తొలగిపోతుందంటే ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ మెండుగా ఉంటుందో అక్కడికి వెళ్ళి కనుక మనం కాసేపు సమయాన్ని వెచ్చించినట్లయితే మన హృదయస్థమైన భగవంతుడు ఉజ్జీవింపబడతాడు. ఎలా అయితే నిర్జీవమైనటువంటి మొబైల్ ఫోన్కి శక్తినిచ్చి ఉజ్జీవింపజేస్తామో అలానే మన హృదయస్థమైన భగవంతుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్న స్థానాన్ని దగ్గరికి వెళ్ళి మనం కాసేపు కూర్చుంటే అక్కడ నుండి వచ్చేటువంటి ఆ శక్తి ద్వారా హృదయస్థమైనటువంటి భగవంతుడు ఉజ్జీవింపబడతాడు. అలా ఉజ్జీవించడం ద్వారానే మనకు కావాల్సినటువంటి మనోభీష్టాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటాం. మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా సంకల్పించినా కానటువంటిది ఏ సింహాచలం, భద్రాచలం, ఇంద్రాంగానే పని అవుతుందంటే ఎట్లా అవుతుంది? మన ఇంట్లో లేనిది అక్కడ ఉన్నది ఏంటి అంటే శక్తి. కనుక ఈ క్షేత్రంలో స్వామి సంచరించారు కనుక ఆయన పదస్పర్శ వల్ల ఉత్పన్నమైనటువంటి ఆ శక్తి విశేషంగా ఈ క్షేత్రం అంతా కూడా విస్తరించి వ్యాపించింది కనుక ఆ శక్తి మనలో ప్రవేశించాలని మనం స్థిరంగా కాసేపు ఉండాలి ఈ క్షేత్రంలో. అందుకనే మనం సంగమం దగ్గర గమనించినట్లయితే అక్కడ చెట్టు ఉంటుంది, ఔదుపురంతో కూడా శ్రద్ధ వృక్షం. ఆ చెట్టు చుట్టూతో ఎవరైతే ప్రదక్షిణ చేసి మూలం దగ్గరికి వచ్చి మాకు ఈ లాభం కావాలని కోరుకుంటారో వాళ్ళకి స్వామి ఆ చెట్టు ద్వారా అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. అలా చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేసి లాభాలు పొందిన వాళ్ళు కోపంలో అన్నమాట. కనుక ఆ చెట్టుని కల్పవృక్షం అంటారు. ఇవాటి వరకు కూడా ఇవాళ కూడా మనం వెళ్ళి ఆ ప్రదక్షిణ చేసి ఆ చెట్టు చుట్టూతో మూలం దగ్గరికి వచ్చి మాకు ఈ లాభం కావాలని కోరుకుంటే స్వామి ఆ చెట్టు నుండి అనుగ్రహిస్తారు అని విశ్వసించి ప్రార్థన చేసి ఆ చెట్టు ప్రదక్షిణ చేసి లాభాలు పొందిన వాళ్ళు బోల్డంతమంది. ఇంకా గమనించినట్లయితే ఆ చెట్టు అనేక మంది గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. ఈ పుస్తకం మన ఇంట్లోనే చదువుకోవచ్చు కదా, ఇక్కడ దాకా రావాల్సిన పని ఏంటి? దాని చెట్టు చుట్టూ కూర్చొని చదువుతున్నారు మరి. అయితే ఇక్కడ ఎందుకు అంతమంది కూర్చున్నారు అంటే ఊరికే కూర్చోమంటే ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చోరు కనుక ఆ పుస్తకం ఇచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు. ఇక్కడ కనుక ఒక 4-5 గంటలు స్థిరంగా కూర్చుంటే రీఫిల్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ ద సోల్ అండ్ టు డిశ్చార్జ్ నెగిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోల్. గానగాపురంలోకి ఫిల్లింగ్ స్టేషన్ అనమాట. ఈ క్షేత్రంలో 4-5 గంటలు స్థిరంగా ఉంటే మనలో ఉన్నటువంటి ఆసురిక భావాలన్నీ తొలగిపోయి దైవిక భావాలతో నిండి నవీనమైన చైతన్యం ఉత్పన్నం కావడానికి గానగాపురానికి మించినటువంటి చోటు భూమి మీద వేరొకటి లేనే లేదు. అందుకనే ఈ క్షేత్రంలో అన్ని చోట్ల కూర్చుంటానికి ఏర్పాటు చేయలేదు కనుక అక్కడ స్వామి అక్కడ స్నానాధికారం చేసి అక్కడ అనుష్ఠానం చేసుకున్నటువంటి చోటు కనుక అక్కడ ఒక డయాస్ లాగా ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం ఏంటి, క్షేత్రంలో మనం గుళ్ళోకి వెళ్ళి మొక్కేటువంటివి పాదుకలు. అవునండి. స్వామివారు అవతార సమాప్తికి ఉపక్రమించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఆయన వెళ్ళడానికి ఒప్పుకోవాలి. మీరు రోజు మహిమను మహత్యాలు చేస్తున్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు? కనుక స్వామి మీరు నిరంతరం మాతోనే ఉండి మాకు ఈ లాభాలు నిరంతరం చేస్తూనే ఉండాలి అని రోజులు అడ్డుపడితే అప్పుడు స్వామి ఆయన మనిషి అయినా భగవత్ స్వరూపైన ఒకసారి భూమి మీదకి వస్తే కొన్ని రోజులు మడికే పరిమితి స్థిరంగా ఉండడానికి ఎవరికి అవకాశం లేదు. అవతార సమాప్తి చేసి వెళ్ళిపోవాల్సిందే, మాకు సమయం అయిపోయింది, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన పాదుకలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఇచ్చి వాళ్ళకి సేవ చేసుకోమని పాదుకలు ఇచ్చి దీన్ని సేవ చేసుకోవడం ద్వారా మీకు కావాల్సిన మనోభిష్టాలు అనుగ్రహిస్తానని వరం ఇచ్చి పాదుకలు ఇచ్చి ఇక్కడి నుంచి అవతార సమాప్తి చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం వెళ్ళి మొక్కేటువంటి పాదుకలే. అచేతనమైనటువంటి పాదుకలు చైతన్యాన్ని ఇచ్చి వచ్చినటువంటి భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్నారంటే సాక్షాత్తు సద్గులంత చైతన్యవంతుడైతే అచేతనమైనటువంటి వచ్చినటువంటి భక్తుల యొక్క కోరికలు ఈడేర్పిస్తారు. గురువు యొక్క వైభవం తెలియాలంటే ఖచ్చితంగా గానగాపురం వచ్చి ఆ పాదుకలకు మ్రొక్కి తద్వారా వాళ్ళ యొక్క మనోభిష్టాలు నెరవేర్చుకున్న వాడి గురువు యొక్క విశేషమైనటువంటి వైభవం అనేటువంటి అర్థం.
ఇది క్షేత్రం క్లుప్తంగా. జై గురుదత్త. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒకసారి పైకి వెళ్ళి స్వామివారి దగ్గర నుంచి కూడా చూడొచ్చు. పెద్ద విగ్రహం, చాలా బాగుంటుంది. కింద నుంచి పైకి 18 ఫీట్స్ విగ్రహం. ఫైనలీ రూమ్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మొత్తం ప్యాకప్. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి గుల్బర్గా బస్ అయితే ఎక్కాలి. దండవతి మహారాజ్ మఠ్ శ్రీ క్షేత్ర గాణగాపూర్. ఇక్కడ మొత్తం రూము మీకు వ్యవస్థ మంచిగా ఉన్నది. వస్తారంటే కాంటాక్ట్ చేయండి. जोर से आपका फ़ोन नंबर बता दो. కాంటాక్ట్ నంబర్ 6363246327. ఇది ఆయన కాంటాక్ట్ నెంబర్. చాలా బాగుంది. రూమ్స్ అయితే మీకు చూపించాను. ఎక్సలెంట్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడికి ఏంటి? మనం ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి గుల్బర్గా నుంచి మనం హుమ్నాబాద్ వెళ్ళాం. హుమ్నాబాద్ మాణిక్ ప్రభు మహారాజ్ చూస్తే మొదటి స్థానం పిఠాపురం శ్రీపాద వల్లభుడు, మొదటి స్థానం శ్రీపాద వల్లభుడు పిఠాపురం, రెండో స్థానం నరసింహ సరస్వతి గానగాపూర్, మూడో ప్లేస్ ఇప్పుడు మనం మాణిక్ ప్రభుని చూస్తున్నాం. అది హుమ్నాబాద్ జహీరాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. అంటే ఇప్పుడు కాళీబుర్గి హైవే కాలాబుర్గి వెళ్ళి అక్కడ కాలాబుర్గి అన్న గుల్బర్గా అన్న రెండు ఒకటే. అక్కడి నుంచి మనకి గుల్బర్గా, అక్కడి నుంచి హుమ్నాబాద్ అయితే వెళ్ళాలి. అక్కడ ఉన్న స్వామీజీ పేరు మాణిక్ ప్రభు మహారాజ్. ఆయన కూడా దత్తావతారంలో 3వ అవతారం అంట. నెక్స్ట్ జర్నీ అయితే అక్కడికి. జై. ఇది గాన్గాపూర్ యొక్క కమాన్. హుమ్నాబాద్ అయితే వచ్చాము. ఇక్కడి నుంచి మాణిక్ ప్రభు మహారాజ్ మాణిక్య ప్రభు మహారాజ్ ఆశ్రమం అంటే ఆయన జీవన్ సమాధి అన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. బస్ దిగేసి ఆటో అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి 5 minutes జర్నీ ఉంటుంది. హడావడిగా బస్సు అయితే దిగా అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతాది బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. ఇక్కడ కూడా దత్త జయంతి సందర్భంగా చాలా బాగా జరిగినాయి అంట ఉత్సవాలు. చూడొచ్చు, షాపులు హడావిడి గట్టిగానే ఉంది ఇక్కడ కూడా. ఇది చూడడానికి గుడిలాగా కనిపించదు, ఏదో పెద్ద కోటలాగా కనిపిస్తుంది అన్నమాట. పెద్ద కోటలో ఉంది చూడడానికి. థ్యాంక్ యూ. ఓకే. ఈయన కొంచెం సరదాగా ఉన్నారు. 100 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా వదిలేశారనమాట. పక్కన ఫ్రీ దర్శనం నుంచి అయితే చాలా టైం పట్టేట్టుగా ఉంది. పెద్ద ప్యాలెస్లో ఉంది చూడడానికి. ఫ్రేమ్స్ అన్నిటిలోకి మాణిక్ ప్రభు గారు చేసిన లీలలన్నింటినీ ఫ్రేమ్స్లా కట్టి పెట్టారనమాట. మీరు చూడొచ్చు ఆ ఫ్రీ లైన్ అనేది ఎంత పెద్దగా అయితే ఉందో. స్వామివారి చిన్న సమాధి అనమాట. ఎదురుకన్నా పెద్ద హాల్ ఉంటే అక్కడ నుంచి రికార్డ్ చేశాను. ఇందాక చెప్పాను కదా, చుట్టూ ఫ్రేమ్స్ తోటి కట్టి పెట్టారని. చూడండి, స్వామివారి లీలలన్నింటినీ ఫ్రేమ్స్ లాగా చేసి పెట్టారు. ఏదో కోటలాగా ఉంటుంది కానీ గుడిలాగా మాత్రం గైస్, ఇక్కడితో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. దత్తాత్రేయ స్వామి 3వ అవతారమైన మాణిక్య ప్రభు అవతారం చేసిన ఈ గుడి కూడా దర్శనం చేసుకున్నాం. ఇది కూడా కర్ణాటకలో చాలా ఫేమస్. ఫస్ట్ దత్తాత్రేయ స్వామి పిఠాపురం, రెండోది గానగాపూర్ శ్రీ నరసింహ సరస్వతి, మూడోది హుమ్నాబాద్ మాణిక్ ప్రభు మహారాజు. ఆయన చాలా లీలలు అనేవి ఆయన ప్రదర్శించారంట. ఇది పెద్ద కోటలో ఉంది, గుడిలో లేదు. చూడొచ్చు, ప్రహరీ చూడండి ఎంత పెద్దగా ఉందో. సరే, ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ని నేను ఆపేస్తున్నాను. ప్రసాదం కూడా మమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చింది.
శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీ గురుదత్త. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పవన్ కుమార్ ట్రావెల్.